అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజు మేము వైద్య సిబ్బంది ఎవరైతే రోడ్డు మీదకి వచ్చి ఈ విధంగా స్ట్రైక్ చేస్తున్నామో ఒకటే కారణం అండి, ఏ డాక్టర్ గానీ ఏ సిస్టర్ గానీ క్లాస్ 4 ఎంప్లాయీకి మాకు రక్షణ లేదు. హాస్పిటల్ నైట్ టైంలో 36 అవర్స్ డ్యూటీ చేస్తారు, 24/7. ఒక మనిషి చేయాలంటే 8 అవర్స్ డ్యూటీస్. అలాంటిది ఒక ఆడబిడ్డ 36 గంటలు డ్యూటీ చేసేసి ఈ రోజు తనకు హేయంగా రేప్ చేసి చనిపోయారంటే మీరందరూ ఆలోచించాలి. ఈ సమాజానికే చూడండి ఎట్లుందంటే, ఒక డాక్టర్ ని మనం ఏం చూస్తాం, దేవుళ్లాగా అనిపిస్తాం. దేవుళ్లాగా చూడక్కర్లేదండి డాక్టర్ని. మమ్మల్ని కనీసం ఒక హ్యూమన్ బీయింగ్ గా సమాన మనిషిగా మాకు కూడా ప్రజాస్వామ్యంలో మాకు హక్కులు ఉన్నాయి, మాకు కావలసిన కొన్ని ఉన్నాయని, స్వేచ్ఛ, స్వాతంత్రం, అట్లాంటివి ఉన్నాయి. కానీ మేము చెప్పేది ఒకటే, ఎవరైతే ఆ కల్ప్రిట్ ఉన్నారో, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆయన్ని ఇమ్మీడియట్ గా ఆయన్ని హ్యాంగ్ చేయాలి. అది వెంటనే మాకు జరగాలి. తర్వాత వచ్చే రాబోయే వింటర్ సెషన్ లో పార్లమెంట్ సమావేశంలో మాకు సెంట్రల్ గవర్నమెంట్ మన నుంచి ప్రొటెక్షన్ అనేది బిల్ తీసుకురావాలి. ఆ బిల్ తీసుకొస్తే గానీ మేము సర్వీసెస్ ఇవ్వడానికి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, మాకు డాక్టర్స్ నైట్ ఉండేటప్పుడు కంపల్సరీ మాకు అక్కడ అవుట్ పోస్ట్ కావాలి. ఎస్ఐ ర్యాంక్ ఒక ఆఫీసర్ అయితే మాకు అవుట్ పోస్ట్ లో బాగుంటది. ఇంకోటి ఏంటంటే, నైట్ డ్యూటీ చేసేటప్పుడు కూడా చాలా మంది చెప్పొద్దు గానీ అక్కడికి వచ్చి అది అసభ్యకరంగా మాట్లాడడం, వీడియోలు తీయడం పైనుంచి, అట్లాంటి కొంచెం నశించాలని మేము కోరుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ నవ్య, నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డాక్టర్స్ని. ఇవాళ ఈ రోజు మేమైతే ఏదైతే ర్యాలీ తీస్తున్నామో, మీకు వారం రోజుల కింద జరిగిన సంగతి విదితమే, దేశమంతా విదితమే. ఒక డ్యూటీలో ఉన్న ఒక ఫిమేల్ డాక్టర్ని దూరంగా రేప్ చేసేసి చంపినారు. దానికి అగేన్స్ట్గా మేము దేశవ్యాప్తంగా నిరసనలు జరుపుతున్నాము. మా ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే, దాంట్లో పార్టిసిపేట్ చేసిన నిందితులను అత్యంత కఠినంగా శిక్షించాలి, వాళ్ళని హ్యాంగ్ చేసేసేయాలి. ఇట్లాంటి కేసెస్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో పెట్టేసి త్వరగా నిర్ణయం తీసుకోవాలి, త్వరగా న్యాయం జరిపించాలి. ఇంకొక విషయం, మేము మన దేశ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే, మీరు కొత్తగా మెడికల్ కాలేజ్లో స్టార్ట్ చేసేది ప్రతి జిల్లాకు ఒకటి 34-33 మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసేది. ఇక్కడ దూర ప్రాంతాలకు మేము హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి వచ్చి అక్కడ వర్క్ చేస్తున్నాం. కనీసం మినిమం సౌకర్యాలు లేకుండా కూడా ఏమైతేనేమి నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, క్లాస్ 4 ఎంప్లాయీస్ అందరూ ఇట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నాం. మాకు ఖచ్చితంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటి, ఈ మెడికల్ కాలేజ్ పెట్టడం ఉద్దేశం ఏంటి, ప్రతి సామాన్యుడికి సేవ అందారని. ఆ సేవ చేసే డాక్టర్స్కి ధైర్యంగా పనిచేయలేకపోతే ఆ సేవ ఎట్లా ఉంటుంది? ఇది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దృష్టి పెట్టాలి. దీనిపైన ఖచ్చితంగా మినిమం ఒక మెడికల్ కాలేజ్లో అవుట్ పోస్ట్ అనేది ఉండాలి. అవుట్ పోస్ట్ ఉండేసి ఖచ్చితంగా సెంట్రీ, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, సిఎస్ఐ లెవెల్లో డైలీ రౌండ్ జరగాలి. సీసీటీవీ కెమెరాస్ మొత్తం హాస్పిటల్లో ఉండేలా చేయాలి. ఇలాంటి చర్యలు తీసుకుంటేనే ఇప్పుడు మనకు ప్రతి దాంట్లో మినిమం 100 సీట్స్ ఉంటే 33% రిజర్వేషన్ ఫిమేల్స్కి ఉంటుంది. ఇప్పుడు ఫిమేల్స్ చాలా చదువుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంకరేజ్ చేస్తారు ఫిమేల్ డాక్టర్స్ ఎక్కువ అవుతున్నారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే మా స్టూడెంట్స్లో 150 స్టూడెంట్స్లో ఆల్మోస్ట్ 90+ గర్ల్స్ ఉన్నారు. వాళ్ళు రేపు ఏ ధైర్యంతో వాళ్ళు పీజీ చేస్తారు, ఏ ధైర్యంతో సమాజానికి వచ్చి చేస్తారు. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు త్వరగా రియాక్షన్ తీసేసి ఎవరైతే కల్పిట్స్ ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తే ఉన్న ఆడబిడ్డలకు అంతా ధైర్యం వస్తుంది. సమాజానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మాకేదో మీరు చేయట్లేదండి, సమాజానికి ఇండైరెక్ట్ గా మేమేదైతే సేవ అందిస్తామో పబ్లిక్ కి, అది మీకే వస్తుంది ప్లస్, మాకేం రాదు. గవర్నమెంట్ కి మీకే వస్తుంది ప్లస్. ఇట్లాంటి సేవలలో ఇట్లాంటి కాలేజీలు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి వర్క్ చేసే డాక్టర్స్కి ఎవరు గుర్తించరు. వాళ్ళ సేవ గవర్నమెంట్ కే పోతుంది. అందుకే మేము డైరెక్ట్ గా గవర్నమెంట్ చెప్తున్నాం, ఒక అవుట్ పోస్ట్ అనేది ఉండాలి ప్రతి మెడికల్ కాలేజ్ అవుట్ పోస్ట్ ఉండాలి. ప్రతి డాక్టర్ కి భయం లేకుండా ధైర్యంగా ఉండేటట్టు ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తేనే సేవలు అనేవి ప్రాపర్ గా అందుతాయి. మీరు అనుకున్న లక్ష్యం చేస్తారు. ఇది మేము గవర్నమెంట్ హెచ్చరిస్తాం. నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్ కింద వర్క్ చేస్తున్నానండి. ఈ రోజు మేము ఒక 24 అవర్స్ ప్రొటెస్ట్ అనేది దేశవ్యాప్తంగా ఎందుకు చేస్తున్నామంటే, కోల్కతాలో జరిగిన కిరాతకమైన ఇన్సిడెంట్ కోసం మేము ఇండియా మొత్తంలో ఉన్న డాక్టర్స్ అందరూ సపోర్టివ్ గా మేము చేస్తున్నామండి. ఒకటే, ఇప్పుడు మేమందరూ ఈ 24 అవర్స్ ఓపీలు బంద్ చేసేసి అన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్, సెలెక్టివ్ సర్వీసెస్ అన్ని బంద్ చేసేసి మేము ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నామంటే, మెయిన్లీ మాకు 3 డిమాండ్స్ అండి. ఒకటే, వెస్ట్ బెంగాల్ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కనీసం సపోర్ట్ చేయడం మానేసి వాళ్ళ కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే ఎవిడెన్స్ ని కూడా వైపౌట్ చేయడం జరిగిందండి. అంటే ఒక గవర్నమెంట్, ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీలో డిక్టేటర్షిప్ అనేది ఎందుకు వస్తుంది? డిక్టేటర్షిప్ అనేది కంప్లీట్ గా నలిపై డెమోక్రటిక్ అంటే మా యాజ్ ఎ ఫ్రీడమ్, యాజ్ ఎ పీపుల్ ఆఫ్ ఇండియా, వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ రైట్స్, వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ డెమోక్రసీ, వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ జస్టిస్. అండ్ ద ఓన్లీ 3 డిమాండ్స్, మేము 3 డిమాండ్స్ మాత్రమే అడుగుతున్నామండి. ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో, ఎవరైతే హై ప్రొఫైల్ క్లయింట్స్, హై ప్రొఫైల్ అయినా అయి ఉండొచ్చండి, కానీ మీరు జస్టిస్ ముందు కోర్ట్ ఆఫ్ లా ముందు మీరంతా
వీ హ్యావ్ టు బీ సబ్జుగేటెడ్ అండర్ ద కోర్ట్ ఆఫ్ లా. అండ్ గవర్నమెంట్ ఏదైతే వాళ్ళ కల్ప్రిట్స్ ని వాళ్ళ పార్టీ వాళ్ళకి సపోర్ట్ ఇస్తుందో వీ డోంట్ వాంట్ సచ్ థింగ్స్ టు హ్యాపెన్ అండి. ఇండియా గవర్నమెంట్ షుడ్ సపోర్ట్ ద సిటిజన్స్ ఆఫ్ కంట్రీ హూ ఆర్ ఫైటింగ్ ఫర్ దర్ రైట్స్. మీరు గవర్నమెంట్ లో ఉన్న ఎవరైతే ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ సోకాల్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయకుండా మీరు డాక్టర్స్ కి పీపుల్ వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. సెకండ్ థింగ్, ఎవరైతే కల్ప్రిట్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అసోసియేట్ ఉన్నారో వాళ్ళందరికీ మేము క్యాపిటల్ పనిష్మెంట్ అడుగుతామండి. ఒక ఆడబిడ్డ, ఒక డాక్టర్, ఒక ఫీమేల్ బయటకు వెళ్ళేటప్పుడు ధైర్యంగా నాకేమవదు, నేను మంచి పని చేయడానికి వెళ్తున్నాను, మేమేమి క్లబ్లో తిరగడానికి వెళ్ళలేదండి, మేమేమి చట్టపాలన చేయడానికి వెళ్ళలేదు. వీ హ్యావ్ గాన్ దేర్. నైట్ షిఫ్ట్ లో తను ఒక పేషెంట్ ని 36 hours 24 hours వద్ద కంప్లీట్ ట్రైన్ అవుట్ అయిపోతాడు. 36 hours తను వర్క్ చేసి కూడా అట్లాంటి ఒక ఆడబిడ్డకి అంత కిరాతకంగా వెరీ రాంగ్. అండ్ ఆల్ త్రూఅవుట్ ద కంట్రీ డాక్టర్ పేరెంట్స్ అన్ని ఒకటే బాధపడుతున్నారండి. నా ఆడబిడ్డ బయటకు వెళ్తుంది, హాస్పిటల్కి వెళ్తుంది, తనకి ఏమవుతుందో అని ఒక భయంతో ఉన్నారండి. సో సెకండ్ ఈజ్ ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అండి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది దేశవ్యాప్తంగా వచ్చే వింటర్ సెషన్ లో కానీ గవర్నమెంట్ ఆర్డర్ కానీ పాస్ అవ్వాలి. సో దట్ ఒక డాక్టర్ మీద లేకపోతే హాస్పిటల్ మీద సరైన రూల్స్ ఉంటే డెఫినెట్లీ దే విల్ నాట్ కమ్ అండ్ ఫైట్ ఆన్ us. సో మచ్ వీఆర్ ఆల్సో ఆస్కింగ్ ద సొసైటీ ఓన్లీ వన్ థింగ్ ఏంటి, మేము చేస్తున్న ప్రొటెస్ట్ కి మీరు దయచేసి మమ్మల్ని మీ బిడ్డలా కనుకొని మీరు మాకు సపోర్ట్ చేయమని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.